ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. 20 పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. ఈ మాటలను కొంచెం జాగ్రత్తగా గమనిద్దాం. నిన్నటి దినాన్ని మనం చూసుకున్నాం కదా. ఎవరెవరు ఎక్కడెక్కడ పోగు చేయబడుతున్నారో దేవుడు నిర్ణయించిన తీర్పు కొరకు ఈ స్వభావములు కలిగిన వారందరూ కూడా ఒక దగ్గర పోగు చేయబడుతున్నారు. ఎక్కడ పోగు చేయబడుతున్నారు అంటే మనం 4వ వచనంలో చూడగలం. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేదట. తీర్పు కొరకు వాళ్ళని కావలిలో ఉంచడానికి కటిక చీకటి కలిగిన కొన్ని సెల్స్లో పెట్టారట. ఇప్పుడు ఈ స్వభావములు, ఈ 2వ అధ్యాయంలో మెన్షన్ చేస్తున్న ఈ స్వభావములు కలిగిన వారందరినీ కూడా అక్కడే పోగు చేస్తారు. లేదా వారు పొందబోతున్న తీర్పు కొరకు వీరిని కూడా కావలిలో ఉంచబోతున్నారు. ఇప్పుడు దాంట్లో ఒక క్యారెక్టర్ మనం చూస్తున్నాం. చూడండి, ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత, అంటే యేసుక్రీస్తును వారు అనుభవ జ్ఞానం చేతనే తెలుసుకొని ఉన్నారు. వీరు క్రీస్తుని ఎరుగని వారు కాదు. వీరు క్రీస్తు శక్తి తెలియని వారు కాదు. అంటను క్రీస్తు శక్తిని ఎరిగిన మరుక్షణం ఆయనకి సాక్షులుగా మారిపోతాం. అటువంటిది ఆయనకి సాక్షులుగా బ్రతికిన కాలం ఉండిన తర్వాత కూడా ఇంకా చూడండి, అనుభవ జ్ఞానం చేతనే ఆయన రక్షకుడు అని ఎరుగుతూ, ఆయన యొక్క శక్తిని ఎరుగుతూ, అంటే ఎక్స్పీరియన్స్ అయ్యారు అని అర్థం. అండ్ వారు తెలుసుకున్నారు అని అర్థం. అదేవిధంగా ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన ఒక కాలం కూడా వారి జీవితంలో ఉంది అని అర్థం. అంటే ఈ లోకంలో ఏమేమి విడిచిపెట్టాలో వారు విడిచిపెట్టిన అనుభవంలోకి వెళ్ళిన తర్వాత
దానిని కొనసాగించలేదు అని అర్థం. క్రీస్తును ఈరోజు తెలుసుకుంటున్న మనం అనుభవ జ్ఞానం చేతనే తెలుసుకోవాలని ప్రభు ఆశపడుతున్నారు. కొందరికి అనుభవ జ్ఞానం తర్వాత వాక్కును, కొందరికి వాక్కు తర్వాత అనుభవ జ్ఞానంను అనుగ్రహించబడుతున్నాయి. ఏదేమైనా ఈ లోక మాలిన్యంను విడిచిపెట్టడానికే కదా, క్రీస్తు యొక్క గుణాతిశయములను లోకమునకు ప్రచురపరచడానికే కదా ఇలాంటి ఒక జీవితం గడిపిన తర్వాత కూడా దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే మరలా వాటిలో చిక్కుబడడం. అమ్మా, ఒక విషయం ఆలోచించండి. మనం విడిచిపెట్టినది మరలా మనలోనికి రావడానికి ఎదురు చూస్తూ ఉంటుంది. మనలో నుంచి వెళ్ళిపోయినది మరలా మన మొదటి స్థితి కంటే కడపటి స్థితి పాడు చేయాలని మరలా అది ఎంటర్ అవడానికి ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంతవరకు విశేషమైన జాగ్రత్త మనం తీసుకోలేదేమో, ఇక నుంచి తీసుకుందాం. చూడండి, మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల, ఈ మాట గమనించండి, వాటి చేత జయింపబడడం అంటే అవి మన మీద పోరాడుతున్నాయనే కదా అర్థం. విసర్జించినవి మనతో పోరాడుతున్నాయి. పలుకుదాం ఆ మాట, విసర్జించినవి మనతో పోరాడుతున్నాయి. ఈ అనుభవంలో విసర్జించినవి మనతో పోరాడుతున్న సమయం మరలా జయించాలి. మనం జయించకపోతే అవి మనల్ని జయిస్తాయి. విశేషమైన జాగ్రత్త తీసుకోవాలి. దయచేసి ఈ విషయాన్ని లైట్గా తీసుకోవద్దు. ఇవి ఎటువంటివంటే, చూడండి, ఒక 20 ఊర్లు దాటి వెళ్ళవలసిన ప్రయాణం ఉందనుకుందాం. 20 ఊర్లు దాటిన తర్వాత మనం వెళ్ళవలసిన గమ్యస్థానానికి చేరుతాం అనుకుందాం. ఈ విసర్జించినది ప్రతి ఊర్లోని కూడా నీ కొరకు పొంచి ఉంటుంది. నువ్వు విసర్జించిన క్యారెక్టర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ధనాపేక్ష కావచ్చు, విగ్రహారాధన కావచ్చు, ప్రతిదీ కూడా, ప్రతి పాపం కూడా 20 ఊర్లు అని చెప్పుకున్నాం కదా ఎగ్జాంపుల్గా. ఆ ప్రతి ఊర్లోని కూడా అది పొంచి ఉంటుంది. దేనికి? మనల్ని జయించడానికి, మనతో పోరాడడానికి, మనల్ని చిక్కులో పెట్టడానికి వల ఒడ్డుతూ ఉంటుంది. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు ఎన్ని స్టేజ్లు దాటి వెళ్తున్నావో అన్ని స్టేజ్ల్లోని కూడా ఇది ఎక్కువ స్థాయిలోనే
చిక్కులు పెట్టాలని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక మాట చెప్పనివ్వండి. మనం ఒక మార్గంలో ఒక 80 స్పీడ్తో వెళ్తున్నాం అనుకుందాం. మనల్ని చిక్కు పెట్టాలి అంటే శత్రువు ఖచ్చితంగా 80 కంటే ఎక్కువ స్పీడ్లోనే పనిచేయాలి. మనం 100 స్పీడ్లో వెళ్తున్నాం అనుకుంటే శత్రువు కూడా 100 కంటే ఎక్కువ స్పీడ్లోనే పనిచేయాలి. చెప్పుకున్నట్లుగా ఈ 20 స్టేజీలు కూడా, లేదా ఈ 20 ఊర్లు దాటిన తర్వాత నువ్వు నీ డెస్టినేషన్కి చేరతావు అన్నప్పుడు ఈ ప్రతి ఊర్లోనూ నీ సామర్థ్యం కంటే ఎక్కువగానే పనిచేస్తూ నిన్ను చిక్కుల్లో పెట్టడానికి వాడు ప్రయత్నిస్తాడు. అర్థం, నువ్వు మొదట్లో దాన్ని విసర్జించడానికి కొంత బలం ఉపయోగించి దాన్ని వేరుపరచావనుకుందాం. కానీ నువ్వు అంతకంటే బలముతో నిండకపోతే, అంతకంటే స్ట్రాంగ్ అవ్వకపోతే, నువ్వు విసర్జించింది నీ మీద జయం పొందడానికి కావలసినంత బలంతో నిండుకొని నెక్స్ట్ స్టేజ్లో వెయిటింగ్లో ఉంటాడు. చాలా కీలకమైన విషయం. శత్రువును ముందుగానే చూపిస్తానని చెప్పిన ప్రభు నమ్మదగినవాడు. శత్రువును జయించడానికి పూర్తి సామర్థ్యం మనలో లేదేమో, కానీ ఆయన నింపుతారు. కానీ ఎప్పుడు తెలుసా? నువ్వు గుర్తుపట్టిన ఎడల. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఒకసారి నేను విడిచిపెట్టాను కదా, ఇంకా నాకు దానికి సంబంధం లేదు అని తీసుకుంటున్న తీర్మానం మంచిదే. కానీ ఇప్పుడు ఆలోచించండి, అది మరలా చిక్కులు పెట్టడానికి ప్రయత్నిస్తుంది అంటే కారణం ఒకటి ఉంది. గమనించండి. ధనాపేక్ష ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ధనాపేక్ష కలిగి లేకుండా ఒక్క వ్యక్తి కూడా ఉండరు. ఇప్పుడు ఆ ధనాపేక్ష అనేది ఎలా చిక్కుల్లో పెట్టవచ్చు, ఎలా మనల్ని జయించవచ్చు? ఒకసారి ఆలోచిద్దాం. దానిని ఒకసారి విడిచిపెట్టిన తర్వాత నీకు మరలా లేమి కలుగుతున్నప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఈ చెవులు గనుక వాటికి అప్పగిస్తే ఆ హృదయం మరలా ధనాపేక్షతో నిండిపోతుంది. అది ఎటువంటి ఆశతో అంటే, మొదట ఉన్న స్థితి కంటే కడపట స్థితి మరి చెడ్డదిగా మారేటట్టుగా నిండిపోతుంది. వ్యభిచార మనస్సు అనుకుందాం. వ్యభిచార మనస్సు అనుకుందాం. ఒకసారి విడిచిపెట్టిన తర్వాత ప్రతి స్టేజ్లో అర్థం, మహిమ నుండి మరొక మహిమకు, అధిక మహిమకు వెళ్ళవలసిన ఆ స్టేజ్లో ఒక్కొక్కటి దాటవలసిన ఆ స్టేజ్లో మరలా నీతో చిక్కు పెట్టాలని పోరాడతాడు. ఆ వ్యభిచార మనస్సు దానికి సంబంధించిన ఆలోచన
ఒకవేళ చిక్కు పెట్టి మన హృదయాన్ని గనక జయించిందనుకోండి, ఆ పాపంలో మరలా చిక్కుకుంటాం. అప్పుడు దానిలో నుంచి బయటికి రావడం చాలా కష్టమైపోతుంది. ఇది ఏదో ఒక లైట్గా తీసుకునే విషయం కాదు. ఏమేమి విసర్జిస్తున్నావో అది అక్కడే ఉండకుండా చూసుకోవాలి. ఒక విషయం వినండి, ఆలోచించడానికి ఊహించడానికి అంత కంఫర్టబుల్గా లేకపోయినా ఈ విషయం గమనించండి. అజీర్తి చేస్తున్న సమయం, కడుపులో వాంతి ఉన్నప్పుడు కంపు కొడుతుందా? లేదు. కానీ అది బయటికి వచ్చినప్పుడు కంపు కొడుతుందా లేదా? మాట్లాడరే? కంపు కొడుతుంది. దయచేసి నిద్రపోకండి అమ్మా. మ్యూట్లో ఓపెన్ చేసి మాట్లాడండి. మనం మళ్ళా మ్యూట్లోకి వెళ్ళే అవకాశం ఉంది కనుక చక్కగా ఇన్వాల్వ్ అవుతూ వినండి. నేను ప్రార్థనలో ఉన్నాను అనుకొని ఒక భ్రమలో మనం ఉండద్దు. ఒకసారి విసర్జించిన నిద్ర కూడా మరలా ప్రతి మాటకు చిక్కులో పెట్టి మనల్ని వరించాలని అది కూడా ఎక్కువగానే ప్రయత్నిస్తూ ఉంటుంది. అందుకే దానికంటే అధికమైన బలంతో, దానికంటే అధికమైన ఉత్సాహంతో మనం కదలాలి. హల్లెలూయా. దానికి అవకాశం ఇవ్వద్దు. వినండి, అజీర్తి చేసినప్పుడు లోపల నుండి బయటికి వస్తున్న వాంతి నిజానికి కడుపులో ఉన్నప్పుడు ఏమీ కంపు కొట్టదు. ఇబ్బంది పెడుతూ ఉంటుంది కానీ కంపు కొట్టదు. కానీ బయటికి వచ్చిన తర్వాత దాని కంపు వాసన అందరికీ తెలుస్తుంది. మనం కూడా అక్కడ ఉండలేం. వచ్చింది ఎక్కడి నుంచి? మన కడుపులో నుంచే. చెప్పండి, ఎక్కడి నుంచి? మన కడుపులో నుంచే. ఇప్పుడు స్పెషల్ ఫోకస్ కలిగిన వాళ్ళు దాన్ని కడిగేస్తాం. స్పెషల్ ఫోకస్గా దాన్ని కడగడమే కాదు, మామూలుగా కడిగేటప్పుడు ఒట్టి నీళ్ళతో కడుగుతామేమో, కానీ ఈ వాంతి కడగడానికి స్పెషల్ డిటర్జెంట్ వాడతాం, ఫినాయిల్ వాడతాం. ఎవరెవరి స్టైల్లో వాళ్ళు ఆ కంపు వాసన అక్కడి నుంచి పోగొట్టుకోవడానికి స్పెషల్ ఫోకస్ పెడతాం. ఇదెంత సత్యమో విడిచిపెట్టిన ఒక క్యారెక్టర్ని కూడా మన నుంచి దరిదాపుల్లో లేకుండా మనల్ని మనం అలా కడుక్కోవాలి. దయచేసి అర్థం చేసుకుందాం. మనల్ని మనం అలా కడుక్కోవాలి. విడిచిపెట్టినది మన చుట్టుపక్కల ఉండడానికి వీల్లేదు. పలుకుదాం ఆ మాట, విడిచిపెట్టినది మన చుట్టుపక్కల ఉండడానికి వీల్లేదు అని. హల్లెలూయా. ఇప్పుడు ఆలోచిద్దాం. విడిచిపెట్టినవి మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. దయచేసి అర్థం చేసుకుందాం. ఈరోజు జ్ఞానం లేక నశించిపోవడానికి వీల్లేదు. మనం ఏదేదైతే విడిచిపెడుతున్నామో అవన్నీ మన చుట్టూ ఇంకా బలం కలిగి మనల్ని చిక్కులు పెట్టాలని ఎదురు చూస్తూ ఉంటాయి. నువ్వు కోపాన్ని విడిచిపెట్టావా, అది మరలా నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అది దగ్గర లేకుండా చూసుకో. నువ్వు దేన్ని విడిచిపెడుతున్నావో ఈరోజు జ్ఞాపకం చేసుకో. ఒకప్పుడు నేను ఇలా ఉండేదానండి, ఇప్పుడు నేను అలా లేనండి అని చెప్తున్న అదే సమయం ఒకసారి గుర్తుపట్టు. నీ చుట్టుపక్కల ఆ వ్యూహంతో అది చిక్కు పెట్టాలని, ఊరి వడ్డాలని ఆ క్యారెక్టర్ ఇంకా ఎక్కువ పరిస్థితులు గుండా తీసుకుని వెళ్ళడానికి కారణం మరలా జయించమని.
ఏదో ఒక రూపంలో జయించడానికి వస్తూనే ఉన్న అనుభవం. ఒకసారి జయించాను కదా అనుకొని లైట్గా తీసుకోలేదు దావీదు. సింహం రూపంలో వచ్చిన గుర్తుపట్టాడు, ఎలుగుబంటి రూపంలో వచ్చిన గుర్తుపట్టాడు, గొలియాతును కూడా గుర్తుపట్టాడు. ఒకసారి ఆలోచిద్దాం. స్పెషల్ ఫోకస్ పెట్టి విసర్జించినది పూర్తిగా కడుక్కోకపోతే అది మరలా కంపుగా తయారై మన ఇల్లంతటినీ పాడు చేసే అవకాశం ఉంది. ఇక ఆ కంపును కూడా మరలా తింటున్న అనుభవం ఉందనుకోండి. కుక్క వాంతికి తిరగడం అంటే ఎంత అసహ్యంగా ఉంటుందో, విసర్జించినది మరలా టేకప్ చేయడం కూడా అంతే అసహ్యంగా ఉంటుంది. దానిని కూడా సమర్థించుకుంటున్న జీవితం ఒకటి ఉంటే ఆ జీవితాన్ని, ఆ ఆత్మని దేవుడు సహించడానికి ఇష్టంగా లేరు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనం. మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగింపుడి. హల్లెలూయా. ఎవరితో ఈ మాటలు చెప్తున్నారు? అన్యులతోనా? కాదు, ఆయన ప్రజలు లేదా ఆయన పిల్లలు అని ఎంచబడిన వారితోనే. 2వ వచనంలో చూస్తే 2వ భాగం, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఇప్పుడు నూతన నిబంధన అనుసారంగా ఎందరూ ఆయన్ని నమ్ముతారో వారందరూ ఆయన పిల్లలే కదా. పిల్లలు తిరుగుబడతారా అంటే ఆ డేంజర్ జోన్ పిల్లలు అనబడిన ప్రతి ఒక్కరికి ఉంది అని అర్థం. పిల్లలుగా మారిన ప్రతి ఒక్కరికి తిరగబడే అనుభవం ఉండవచ్చు. అటువంటి నేను చెయ్యను అనడానికి తీర్మానం తీసుకోవడం మంచిదే, కానీ తిరగబడుతూనే నేను పడట్లేదు అనుకుంటే అది భ్రమ. అలా తిరుగుబాటు చేస్తున్న వారితో ప్రభు చెప్తున్న మాట, మిమ్మల్ని మీరు కడుక్కోండి అని చెప్తున్నారు. లోపల ఉన్న స్వభావం బయటికి తీసేసిన తర్వాత దానిని పూర్తిగా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టకపోతే అది అక్కడే ఉండి ఇంకా కంపు కొట్టిన అనుభవంలో ఉంటుంది. అది మనకు అలవాటు అయిపోవచ్చు, కానీ దేవుడు దానిని సహించడు అని చెప్తున్నమాట. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. ఆయన మన క్రియల చేత విసిగి ఉన్నారు. ఆయనను తొందర పెట్టిన కాలం ఇక చాలు. ఆయనను విసిగించిన కాలం ఇక చాలు. నేడు మనం ఆయన శబ్దం గనుక వింటుంటే, ఈరోజు మనం ఏమేమి విసర్జించామో
వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకొని మన చుట్టూ అవి మరలా ఏమైనా పోరాడుతుంటే వాటి మీద జయం పొందులాగిన ఒక స్పెషల్ ఫోకస్ పెడదామా? వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పోరాటం ఉంటుంది. అందరికీ ఒకటే పోరాటం ఉండకపోవచ్చు. ఇది పక్కవానికి కాదు, ఈ వాక్యం ఇది నాకే, ఇది ఎవరికో కాదు, ఇది నా గురించే అని తీసుకొని మన దుష్క్రియలు ఆయన కంటికి కనపడకుండా ఆయన ఇల్లు వలె మారుతున్న మనలో నుండి వాటిని పూర్తిగా వెళ్ళగొట్టి కడుక్కుందాం. అంతకంటే ఇంకొక దారి లేదండి. నువ్వు దాటుతున్న ప్రతి స్టేజ్లో పొంచి ఉన్న శత్రువుని గుర్తుపట్టు. జయించడం అలవాటుగా మారాలి. ఓడిపోవడం అలవాటుగా మారిన అడ్రస్ మారాలి. జయించడం అలవాటుగా మారాలి. ఫోకస్ పెట్టి ఆశపడి జయించడానికి శ్రద్ధ తీసుకుంటే అది పోవడానికి కావలసిన స్పెషల్ డిటర్జెంట్లన్నీ దేవుడిస్తారు. ఏ మరక, ఏ మచ్చ, ఏ బట్ట మీద ఉండకుండా స్పెషల్ చాకల్వాని సబ్బు రెడీగా ఉంది. కడుక్కోవడానికి మనం రెడీగా ఉండాలి. చిక్కులు పెట్టడానికి దానికి అవకాశం ఇవ్వద్దు. జయించడానికి దానికి అవకాశం ఇవ్వద్దు. ఈ పోరాటాన్ని అర్థం చేసుకొని మనల్ని మనం జాగ్రత్త చేసుకుందాం. లేకపోతే కడపటి స్థితి భయంకరంగా మారే అవకాశం ఉంది. కనుక ప్రార్థన చేసుకుందాం. అక్క